హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో గెంజిగట్లు ఉడకబెట్టుకుంటాను. గెంజిగట్లు స్వీట్ పొటాటో అంటారు. ఈ మట్టి అంతా కడిగేసుకోవాలి శుభ్రంగా. ఈ పైన ఉన్నదంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాగా గిన్నె ఆనుకునేటట్టుగా పెట్టుకోవాలి. అన్నీ చదరంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ పైన ఉన్న ఘాట్లలో ఉండదు కదా, నల్లంగా అదంతా ఇంకా పాదు రుద్దాము బాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నాం కదా, ఇది తీసుకొని పక్కన పెట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని సన్నంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక బాండీ పెట్టుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసుకోవాలి. బెల్లం మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మనం గెంజిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. బెల్లంలో మన చిన్నపిల్లకాయలు తెలియదంటే ఈ విధంగా చేసి పెట్టండి, బాగా తింటారు. బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క తిప్పేసుకోవాలి. మన నెయ్యి వేసినాం కదా, బాగా టేస్ట్ వస్తుంది ఈ విధంగా చేసామంటే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసాం కదా, ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గెంజిగట్లు రెడీ అయ్యి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బిల్డింగ్ కంటే ట్యాంక్ పరిచయం.